హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డేటా అనలిస్ట్ ఎలా అవ్వాలి అని కంప్లీట్ రోడ్ మ్యాప్ చూద్దాం. డేటా అనలిస్ట్ అంటే ఏమిటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అన్నీ స్టెప్ బై స్టెప్గా చెప్పా. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. డేటా అనలిస్ట్ అంటే కంపెనీలో ఉన్న రా డేటాని అనాలిసిస్ చేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ చేయడం. అంటే మన దగ్గర ఉన్న రా డేటాను పరిశీలించి ప్యాటర్న్స్, ట్రెండ్స్, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని అనాలిసిస్ చేసి ప్రజెంట్ ఏం జరుగుతుంది, పాస్ట్లో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగవచ్చు అని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక ఈ కామర్స్ కంపెనీ దీపావళి పండుగకు ఎక్కువ ఏ ప్రొడక్ట్ సేల్ అయిద్దో తెలుసుకోవాలి అంటే డేటా అనలిస్ట్ లాస్ట్ ఇయర్ సేల్ని పరిశీలించి రిపోర్ట్ తయారు చేస్తారు. ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? ఎక్సెల్, పైథాన్ లేదా ఆర్ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ లేదా టాబ్లూ, స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఎంట్రీ లెవెల్లో డేటా అనలిస్ట్ శాలరీ 3 to 6 LPA ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత రోల్స్ లైక్ సీనియర్ డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్గా గ్రో అవ్వచ్చు. లెర్నింగ్ పాత్ అండ్ టిప్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్. మీరు బిగినర్ అయినా పర్లేదు, డెడికేషన్తో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా జాబ్ దొరుకుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.